ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హెచ్ఎంపాడు మండలం మంగంపల్లి అయితే ఉన్నాం. ఇక్కడ శ్రీ శ్రీ మంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామి వారి తిరునాళ మహోత్సవాల దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే 520 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అండి. అదే విధంగా ఈ మహోత్సవాల సందర్భంగా ఈ రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు, ఇక్కడ గ్రామస్తులు మాట్లాడి తెలుసుకుని పదండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. పేరేంటి? నా పేరు సుధాకర్ శర్మ అమ్మ. సో ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఈ గుళ్ళో పూజలు నిర్వహిస్తున్నారు? 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ పూజలు. గురుగారు, ఈ టెంపుల్ కి 420 సంవత్సరాల చరిత్ర గారిని హిస్టరీ ఉందని అంటూ ఉన్నారు. మరి ఆ చరిత్ర గురించి ఒకసారి మా ప్రేక్షకులకి వివరించరా? చెప్తానమ్మా. ఈ యొక్క మంగంపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ మంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామి వారి దేవస్థానం. ఇది చెప్పాలంటే మహాపుణ్యక్షేత్రం. ఈ యొక్క క్షేత్రంలో 420 సంవత్సరాల నుంచి కూడా స్వామివారు అమ్మవార్లు కూడా ఈ యొక్క పేరంటాలులాగా వెలిసి ఉన్నారు. భక్తుల రక్షణ కోసమే అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు అన్నమాట. మనం ఏ కోరిక అయితే అనుకోని ఇక్కడ అమ్మవారి టెంకాయ గాని పొంగల్ గాని పెట్టుకుంటామో ఖచ్చితంగా వాళ్ళకి ఆ కోరిక తీరి మరుసటి సంవత్సరం రావడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ప్రతి సంవత్సరం కూడా విరివిగా ఎందుకు వస్తున్నారంటే వారి యొక్క సమస్యలు గాని కోరికలు గాని తీరటం వల్లనే వారు ప్రతి సంవత్సరం ఏటా కూడా అమ్మవారికి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అసలు ఈ టెంపుల్ ఎలా ఏర్పడింది ఇక్కడ? ఈ టెంపుల్ అమ్మవారి అన్నయ్య గారు అటువంటి గురవారెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క సమస్యల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో అమ్మవారు ఇక్కడ దేవతగా వెలిసి ఉన్నారు. వెలిశారు, స్వయంభూగా వెలిశారు. వెలిసిన తర్వాత వారి అన్నగారు వేరే ఒక సందర్భంగా ఒక ఊరు వెళుతూ ఉన్న సమయంలో అక్కడ పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్న ఆయన ఆలోచనలో ఉన్న తర్వాత ఆయన వెనకాల అమ్మవారు ఒక గజ్జల శబ్దంతో వెళుతూ ఉన్నారు. ఎవరు వస్తున్నారని వెనక్కి తిరిగి చూడగా, అన్నా నువ్వు ముందు పోతూ ఉండు, నేను వెనక వస్తున్నానని ఆమె మాట చెప్పడం జరిగింది. ఆయన నా చెల్లెలు నా వెనక వస్తుందనేటువంటి సంపూర్ణమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉండి ఎవరైతే వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారో వారి దగ్గరకు వచ్చి వారికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆయన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి గుడి కట్టడం, ఆ గుడి ఈ రోజు దినదిన ప్రవర్ధమానమై ఈ యొక్క 3 రోజుల తిరునాళ్ళ చాలా అద్భుతంగా అమ్మవారి యొక్క శక్తి సంపూర్ణంగా వెలసి భక్తులందరి కోరికలు కూడా నెరవేరడం జరుగుతూ ఉంది. అంటే ఏ సంవత్సరంలో కట్టారు ఈ గుడి? 420 సంవత్సరాల క్రితం కట్టారమ్మా. అప్పుడు కట్టిన గుడేనమ్మా. అప్పటి నుంచి కూడా గుడి చాలా సంపూర్ణంగా విస్తరించి చాలా పెద్ద ఎత్తున ఆలయం కట్టాలనేటువంటి సంకల్పంతో భక్తులు ఉన్నా కానీ ఎవరు కూడా ఈ యొక్క గుడిని అమ్మవారిని కూడా ఈ రకంగానే ఉండాలి, ఈ రకంగానే చూసుకోవాలి, పాత గుడి మా అమ్మవారు మా తల్లి అనేటువంటి సంకల్పంతో గుడిని విస్తరింపజేయకుండా ఇలాగే ఉంచారమ్మా. అంటే డెవలప్ ఇలానే ఉందా అప్పుడు కూడా? అప్పటి నుంచి కూడా మండపం ఒకటే మార్చారమ్మా. ఆలయం మొత్తం కూడా సంపూర్ణంగా వారు కట్టినటువంటి ఆలయమేనమ్మా. చిన్న చిన్న సమస్యలు అంటే చిన్న చిన్న ఏదన్నా ఉంటే చేయించారు తప్పనిస్తే అప్పటి గుడేనమ్మా, అప్పటి దేవాలయం ఇది. సో గురుగారు, కొంతమంది అంటూ ఉంటారు, సో కొన్ని టెంపుల్స్ కి ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటారు. అలాంటిది ఎలాంటి కోరికలు ఇక్కడ నెరవేరుతాయి? ఖచ్చితంగా మా సంతానం లేని వారికి కానీ, వివాహం కాని వారికి కానీ, ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కానీ, లేదా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో జబ్బులతో కానీ బాధపడుతున్న వారు కానీ ఈ అమ్మవారి గుడికి వచ్చి ప్రదక్షిణ చేసి టెంకాయ కొట్టుకొని అమ్మవారికి ముడుపు కడితే చాలమ్మా. వారి కోరిక తీరబట్టే మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మరుసటి సంవత్సరం అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ పొంగలు పెట్టుకుంటూ ఆమె ప్రదక్షిణాలు చేసి వారి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. అంటే ఓన్లీ ఈ తిరునాళ్ళకి మాత్రమే వస్తారా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తూ ఉంటారా? చుట్టుపక్కల వారు, ఈ పక్క జిల్లాల వారు కూడా అందరూ వస్తూ ఉంటారమ్మా. ప్రతి సంవత్సరం ప్రతి వారంలో కూడా శుక్రవారం నాడు అమ్మవారికి అభిషేకం, అలంకారం, పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు భక్తులు ఎవరైనా వచ్చి ఒక మొక్కులు తీర్చుకుంటూ ఉంటారమ్మా. అంటే చుట్టుపక్కల ఎంత దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారమ్మా? ఖచ్చితంగా ఉన్నారమ్మా. తిరుపతి నుంచి వారు గాని, లేదా హైదరాబాద్ వారు గాని, విజయవాడ వారు గాని, ఇటు చూసుకుంటే చాలా దూర ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు, విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారమ్మా. సో మీ 420 సంవత్సరాలు అన్నారు కాబట్టి అప్పటి నుంచి మీ వారసత్వంగా వస్తుందా పూజలు? అంటే ఇది వరకు వేరే వాళ్ళు పంతులు గారు చేసేవారమ్మా. నేను వచ్చి మాత్రం 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సో 18 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మీ టెంపుల్ మార్పులు, ఎలాంటి మార్పులు చూసారు? ఆలయం మాత్రం మార్పు అంటూ లేదమ్మా, కానీ వచ్చేటువంటి భక్తుల్లో మార్పులు గాని, వారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం సమస్యతో వచ్చిన వారు మరుసటి సంవత్సరం నాకు వాళ్ళు చెప్పుకునే విషయాలను బట్టి చూస్తే ఖచ్చితంగా మార్పు వచ్చిందమ్మా. ఎందుకంటే వారి సమస్యలు తీరటం గాని, వారి పరిస్థితులు మెరుగవటం గాని, ముందు సంవత్సరం వచ్చి టెంకాయ కొట్టుకొని పొంగలు పెట్టుకున్న వాళ్ళు మరుసటి సంవత్సరం అమ్మవారికి స్వామివారికి చీర పంచ దేవటం, వారి మొక్కుగా అమ్మవారికి ఏదైనా కిరీటం దేవటం, ముక్కు పుడక దేవటం, తాలిబొట్లు దేవటం, తరంబ్రాలు బియ్యం దేవటం, ఒడిగట్టు బియ్యం దేవటం, అలా వారి శక్తి ఎంత అయితే ఉందో వారి కోరిక తీరడం వల్ల ఆ విధంగా అమ్మవారికి వారు
వారు అమ్మవారి భక్తిగా చేస్తున్నారు. అంటే స్వయంగా వెలిసానన్నారు కదా, ఏ విధంగా వెలిసారు గురుగారు? అమ్మవారు సంపూర్ణమైనటువంటి శక్తితో ఉన్నారమ్మ. అప్పుడు స్వామివారి యొక్క లక్ష్మీ విష్ణు స్వరూపం అమ్మ వీళ్ళు. ఆ లక్ష్మీదేవి కళలో కనిపించి చెప్పడం, ఆ అమ్మవారు ప్రత్యేకంగా శిలలా మారిపోవడం జరిగిందమ్మా. శిల రూపంలో బయటికి వెళ్తారు. అవునవునమ్మా. థ్యాంక్ యూ గురుగారు. గుండ ప్రవేశం చేశారు, శిల రూపంగా గుండ ప్రవేశం చేసి అమ్మవారు వెలిశారమ్మ దేవతగా. సో ఇంత చక్కగా మా ప్రేక్షకులకి వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. పేరేంటి? తిరుపతి రెడ్డి అమ్మ. సో ఈ గ్రామం వాళ్ళేనా సార్? అవునమ్మా. సో ఈ గ్రామంలో ఒక చరిత్ర ఉంది అంటూ ఉన్నారు. సో ఈ టెంపుల్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ టెంపుల్ గురించి ఒకసారి మీ మాటలు. ఈ టెంపుల్ 1952లో ప్రతిష్ఠ చేయబడిందమ్మా. అసలు మంగమ్మ స్వామి చరిత్ర చెప్పాలంటే పాపిరెడ్డిపల్లె గ్రామంలో వెలిసిన పాపిరెడ్డి వాళ్ళ తండ్రి, పాపిరెడ్డి గారు వాళ్ళ తండ్రి, ఆ పేరు మీద పాపిరెడ్డిపల్లె గ్రామం వెలిసింది. ఆ పాపిరెడ్డి గారికి 6 మగపిల్లలు, శివరామ మంగమ్మ స్వామిగా జన్మించింది. ఆ మంగమ్మ స్వామిని వివాహం రీత్యా పక్కనే ఉన్న గొల్లపల్లికి ఇవ్వటం జరిగింది. ఆ గొల్లపల్లిలో కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆమె శక్తివంతురాలు, అప్పటి నుండి కూడా శక్తివంతురాలు. ఇక్కడ మల్లప్సల్లో పూజలు చేసుకుంటూ ఆమె స్వయంగా ఉన్న దేవత. గొల్లపల్లిలో మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ ఆయన భర్త గురవారెడ్డిగా గరటయ్య గారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన తర్వాత తనతో పాటు ఆమె కూడా గుండ ప్రవేశం చేసి ఒక శిలగా ఏర్పడి దేవతగా వెలిసింది. ఈ గ్రామంలో అక్కడే శిలగా ఉన్నారు. తర్వాత ఆమె శిలగా వెలిసిన తర్వాత అప్పుడే ఆమె మాట్లాడుతూ ఉండేది, జనాలతో మాట్లాడుతూ ఉండేది. ఆ మాటల్లో నేను అక్కడ ఉండలేను, పలానా చోట నా గుడి కట్టిమని వాళ్ళ అన్నయ్య అయిన గురవారెడ్డికి చెప్పటం వల్ల ఆయన ఇక్కడ మంగంపల్లె గ్రామం అనే గ్రామాన్ని ఏర్పాటు చేసి, ఆమె గుడిని ఏర్పాటు చేసి, ఆ గుడి ద్వారా మంగంపల్లె గ్రామం వెలిసింది. ఆ గ్రామం వెలిసిన తర్వాత ఆమె వారసత్వంగా ఇన్ని సంవత్సరాలు 425 సంవత్సరాల నుండి కూడా వాళ్ళ వారసత్వంగా తిరునాళ్ళు చేసుకుంటూ, అప్పుడు మా పెద్దల కనుక చేసుకుంటా ఆ ఆనవాయితీగా, ఆ అలవాట్లుగా, ఆ పద్ధతులుగా ఇప్పటి వరకు కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మేము కొంచెం మార్పులు చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. జనరేషన్ మారే కొద్దీ ఇంకా బాగా చేయాలనుకుంటారు. సో మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తిరునాళ్ళు ఎలా జరుపుకుంటారు ఇక్కడ? మా చిన్నప్పటికీ, మా పెద్దలు చేసిన చిన్నప్పటికీ చింత చెట్లు ఉన్నాయమ్మా. మీకు చెప్పాలంటే ఈ చింతకాయలతో మా పెద్దవాళ్ళు తిరునాళ్ళు జరిపేవాళ్ళు. చింతకాయలతో వచ్చిన డబ్బులతో, ఆ చింతకాయలు వచ్చిన డబ్బులతో తిరునాళ్ళు జరిపేవాళ్ళు. అప్పుడు తిరునాళ్ళు జరుగుతూ ఉండేది. రాను ఏమైందంటే విపరీతంగా అభివృద్ధి చెంది అమ్మవారి ఒక మొక్కులు తీర్చుకుంటూ ఆమె యొక్క విధానాల వల్ల వచ్చే జనాలకు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ రోజు చూస్తే ఈ రకమైన పరిస్థితి మీకు కనిపిస్తుంది. అక్కడ ఎద్దల పందాలు కానీ, ఇక్కడ ప్రోగ్రామ్స్ కానీ, స్టాల్స్ కానీ. ఈ రోజు ఇంకా కొంచెం పూజా కార్యక్రమం తక్కువ, రేపు నుండి ఇంకా బాగా జరుగుతానికి. ఇంకా జనరేషన్ పెరిగే కొద్ది ఇంకా బాగా చేస్తూ ఉంటారా సార్? మేము మా చింత చెట్లు పోయిన తర్వాత మళ్ళీ మా జనరేషన్ లో కొన్ని చెట్లు నాటము, వాటిని డెవలప్ చేయటము, ప్రతి సంవత్సరము 3 రోజులు నిత్య అన్నదానం జరపటము. ఈ కార్యక్రమం ఎంతమంది వచ్చినా కూడా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుందమ్మా. నిత్యాన్ని ఈ 3 రోజులు ఎవరికి లేదనకుండా కూడా అన్నదాన కార్యక్రమం జరుపుతూ ఉంటాము. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తిరునాళ్ళు చూస్తూ వచ్చారు. అప్పుడు ఆ రోజులో బాగున్నాయి, ఈ రోజు తిరునాళ్ళు బాగున్నాయి సార్? ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంతే. అందరూ అంటూ ఉంటారు అది. సో మీకు అనుకున్న కోరికలు ఇక్కడ నెరవేరుతున్నాయా సార్? ఖచ్చితంగా అమ్మా. మాకే కాదు, మాతో పాటు ప్రతి ఒక్క భక్తులకి వాళ్ళు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, ఇందాక మా గురువు గారు పంతులు గారు చెప్పినట్టు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే అమ్మవారు ఏ అయితే కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేర్చి వాళ్ళకు కృతజ్ఞతలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను తిరుపతి నుంచి వచ్చాను. ఫస్ట్ టైం రావటము. దీనికి కారణం ఏంటంటే నేను మంగమ్మకి గరటైకి మునిబనవాడిని. చెప్పాలంటే 7, 8, 9 తరాల వారసులు ఉన్నాయి. నాకు రీసెర్చ్ గా చేశాను, ఒక 2 years నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. అసలు మేము ఎట్లా వారసులు ఏంటి అని అంటే నేను స్టోరీ కానీ రీసెర్చ్ కానీ తెలిసింది అంటే ఫస్ట్ మంగంపల్లి తిరునాళ్ళని బయటపడింది. మంగంపల్లి తిరునాళ్ళ కొన్ని 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అప్పట్లో ఈ గుడి కట్టింది కూడా గరటయ్య గారు, గురవారెడ్డి గారు, అంటే మంగమ్మ వాళ్ళ అన్నగారు. ఆయన అప్పట్లోనే మున్సుబు. అప్పుడు అంటే 1592వ సంవత్సరం ముందులోనే పెద్ద మున్సుబు, 7 అడుగుల ఆజానుభావుడు ఆయన. అప్పట్లోనే చుట్టుపక్కల గ్రామాలకు అందరికి కూడా ఆయన పెద్ద భూస్వామి అందరికి కూడా. ఇదే తరంలో అప్పట్లో వాళ్ళ 13 సంవత్సరాలు ఉన్న వాళ్ళ చెల్లెలు మంగమ్మ గారికి పెళ్లి చేయాలంటే వాళ్ళ తలతూగే కుటుంబం ఉండాలంటే గొల్లపల్లిలో
తూర్పల్లిలో సానికొమ్మల కుటుంబం ఉందని చెప్పి వెతికల్లా చేశారు. అయితే ఒక్కసారి అనుకోని కారణాల వల్ల ఆయనకి జ్వరం వచ్చి గరటారెడ్డి గారు చనిపోతే, ఆ చనిపోయేలో మంగమ్మ గారు ఏం చేశారంటే, నేను మా భర్త చనిపోయారు, నేను అగ్నిగుండం చేయాలని చెప్పి అప్పుడు మార్కాపురంలో కలెక్టర్ గారు ఉండేవారు, డిప్యూటీ కలెక్టర్, జిల్లా మొత్తానికి అదే హెడ్ క్వార్టర్ అప్పట్లో 1890లో. ఆయన దగ్గర చనిపోవాలంటే అప్పుల్లో 13 సంవత్సరాలు పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 25 మైళ్ళ దూరం, మంగం పాపిరెడ్డిపల్లి నుంచి మార్కాపురం అంటే 25 మైళ్ళ దూరం. ఈ వాహనాలు ఏం లేవు అప్పట్లో. నడిచి వెళ్ళి గురువారెడ్డి గారు మంగమ్మ గారు నడిచి వెళ్ళి అందరం వెళ్ళి పర్మిషన్ తీసడానికి వెళ్ళారు. అయితే అప్పట్లో ఇది చట్ట వ్యతిరేకం, అగ్నిగుండం చేయాలంటే చట్ట వ్యతిరేకం. ఏమన్నా నడిచి వెళ్ళేసరికి ఆ డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో వాళ్ళ భార్య గారు ఆమె జబ్బుతో పడి మంచంలో ఉన్నారు. ఆయన ఇంట్లో ఉంటే మంగమ్మ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏంటమ్మా పడుకొని ఉన్నావని మంగమ్మ గారు ఆ కలెక్టర్ గారి భార్యని అడిగారు. అమ్మ జబ్బు చేసింది ఇట్లా అని చెప్పేసి ఏదో చెప్తే ఆమె శక్తులతో ఆ డిప్యూటీ కలెక్టర్ వచ్చేసరికి ఆమె బాగా నిలబడి ఉంది, అంటే పక్షవాత అట్లా నిలబడింది. ఎవరమ్మా మీరు వచ్చిందంటే, నేను పలానా ఇట్లా వచ్చానండి, మాది గొల్లపల్లె, మా పుట్టిల్లు పాపిరెడ్డిపల్లె, ఇలా వచ్చాను, నాకు అగ్నిగుండం ప్రవేశించడానికి. అంటే అప్పటి వరకు ఎవరికి పర్మిషన్ లేని ఆమె అగ్నిగుండం చేయడానికి ఆయన జాబ్ వదులుకోవడానికి కూడా కలెక్టర్ గారు రెడీగా ఉండి పర్మిషన్ ఇచ్చాడు. నేను ఆ జాబ్ వద్దే పోయింది, నేను చెప్పుకుంటాను పయ్యాలకు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చాడు. ఆమె చెప్పి అగ్నిగుండం చేసింది. అంటే చుట్టుపక్కల గంధం చెట్లు, కుంకుమ బండ్లు, పానకం బండ్లు, పసుపు బండ్లు కొన్ని వందల వేల మంది అంట ఆ అగ్నిగుండం చేయడానికి గొల్లపల్లిలో తూర్పల్లిలో అగ్నిగుండం చేసింది. ఆ అగ్నిగుండంలో వేల మంది అందరూ అంటే శాస్త్రోక్తంగా అగ్నిగుండం చేసింది. అగ్నిగుండం చేసిన తర్వాత కూడా చాలా మంది కూడా మాటల రూపంలో ఎవరిని వెళ్ళినా కూడా పిల్లలు లేని వాళ్ళు కానీ లేదంటే అందరు భక్తులు ఏవైతే కోరుకున్నారో వాళ్ళతో మాట్లాడేదంట. అంటే ఆ శక్తులు కూడా ఇంకా ఉండేవి. తర్వాత అయిన తర్వాత కూడా ఆ మాట్లాడుతుండేదంట. తర్వాత గురువారెడ్డి వాళ్ళ అన్నగారికి కళ్ళలో కడిపి, అన్నయ్య నేను మా సొంతూరు పాపిరెడ్డిపల్లికి రావాలని చెప్పేసి నా గుడి కట్టండి అని చెప్పి ఫస్ట్ లో పాపిరెడ్డిపల్లిలో గుడి కట్టారు స్టార్టింగ్ లో. అయితే అక్కడ కొన్ని కారణాల వల్ల అప్పట్లో శక్తులు పాయినప్పుడు అప్పుడు ఆ గుడి కొన్ని సౌండ్స్ వస్తుంటే, లేదు నాకు ఇక్కడ కాదన్నయ్య, మన స్థలం ఉంది, ఆ స్థలంలో వాళ్ళ పొలంలో గురువారెడ్డి గారు ఉన్న పొలంలో, ఈ పొలం 1892వ సంవత్సరంలో గురువారెడ్డి గారు వాళ్ళ సొంత స్థలంలో అప్పట్లోనే ఈ స్థలంలోనే మంగంపల్లె గ్రామం ఏర్పడింది, మంగంపల్లె వనం ఏర్పడింది. ఈ పూర్తిగా డెవలప్మెంట్ అప్పటి నుంచి చేస్తూ ఎవ్రీ ఇయర్ వేలూరు వంశంలో ఏంటంటే తిరుపతి రెడ్డి గారి వీళ్ళ కుటుంబం ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ 6 అన్నదమ్ముల వారసులు ఎవరైతే ఉన్నారో తరతరాలు మారుతూ చేస్తూ వచ్చారు. నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే ఇదంతా బయటపడింది. నాకే షాక్ అయింది, అంటే ఏంటి అసలు ఇంత పాపులర్ గా ఉన్నా అని చెప్పేసి. అయితే కొంచెం గవర్నమెంట్ నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది, అంటే ఎంతో ప్రసిద్ధిగాంచిన 1809 అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్న గుడిని కొంచెం సపోర్ట్ గా లోకల్లో ఉన్న పెద్ద నాయకులు కానీ లేదంటే పారిశ్రామికవేత్తలు కానీ మంగంపల్లె అందరికి కూడా ఎన్నో కోరికలు, పిల్లలు లేని వారికి కానీ కోరికలకు జాబ్స్ కానీ విద్యావంతులకు కానీ ఉద్యోగంలో కానీ లేదా పారిశ్రామికంగా కానీ అందరికి కూడా అన్ని రకాలుగా దేవత ఎప్పుడు కనుకరిస్తుంటాయి. సో అందరూ కూడా సహకరించాలి, గుడి డెవలప్మెంట్ కి ఇది మన కూడా అనుకొని చేయాలని రిక్వెస్ట్ చేస్తూ అందరికి నాకు అవకాశం ఇచ్చిన వేలూరు వంశులకి అలాగే మంగమ్మ తల్లి దేవస్థాన కమిటీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ మీ నుంచి ఈ యొక్క టెంపుల్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకున్నాక థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి మనం తెలుసుకున్నాం. అదే విధంగా ఈ మహోత్సవాల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు మాట్లాడి తెలుసుకున్నాం. ఈ చరిత్ర గురించి పూజారి గారు తెలుసుకున్నాం. సో ఈ చరిత్ర విన్న తర్వాత మళ్ళీ రావాలనిపించింది. సో ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పిల్లలు పుట్టిన వాళ్ళకి సంతానం కలుగుతుందని, అదే విధంగా ఎవరైనా ఉద్యోగాలలో ట్రై చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి, ఇక్కడ ఏమనుకున్నా అవి నెరవేరుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ ఈ దర్శనం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ ప్రకాశం.